పవన్ అడుగు పెట్టాలంటే ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. రాష్ట్ర ఏర్పాటును తట్టుకోలేక 11 రోజులు ఉపవాసం చేసిన పవన్, తెలంగాణ వాళ్ళ దిష్టితోనే కోస్తాలో కొబ్బరి తోటలు కాలిపోయాయన్న పవన్ ఇప్పుడే ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టొద్దన్న వీరేశం, చచ్చిపోయిన బీజేపీ బీఆర్ఎస్లను లేపడానికే పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 11 రోజులు అన్నం నీళ్లు మానేసిందని చెప్పుకున్న నువ్వు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి ఏ ముఖం పెట్టుకుని వస్తావు? పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మాట్లాడాలి. కొబ్బరి తోటలు కూలిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి కూలిపోయిందని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది నీకు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతాం. ప్రశాంతంగా ఉన్న సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలా రెచ్చగొట్టి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరు ఆటంకం కలిగించినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాన్ని ఎవరు ఆటంకపరిచే కిచ్చపరిచేటువంటి ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం సస్యమురా ఊరుకోదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఇక్కడ చచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ని, ఇక్కడ చచ్చిపోయి లేవలేనటువంటి బీజేపీని లేపడం కోసం తెర వెనకాల వారికి పావులాగా నువ్వు ఉపయోగపడుతున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమను, ఈ ప్రాంత ప్రజల మీద నీకు అభిమానమో, ఈ ప్రాంతం మీద నీకేదో వీసమంతా ప్రేమను అభిమానము లేదు అనేటువంటిది చాలా స్పష్టం.